సార్ ఈ ట్యాక్స్ డిడక్షన్స్ TDS కట్టింగ్స్ అని ఉంటాయి కదా, అసలు ఏంటి TDS? TDS అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో బ్యాంక్లో డిపాజిట్ చేశాడు, అతనికి 10,000 అతనికి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ 25,000 ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి. అంటే బ్యాంక్ ఏం చేస్తుంటే 10%, 2,500 TDS చేసి 22,500 నా అకౌంట్ క్రియేట్ చేస్తుంది. అంటే 2,500 ఏం చేస్తుందంటే ఈయన పేరు మీద ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ట్యాక్స్ కడుతుందన్నమాట. అంటే TDS దాన్ని అంటారు అనమాట. అదే మరి రెంట్ సంవత్సరానికి 2,40,000 దాటిన వాళ్ళు, అంటే సంవత్సరం నెలకు 20,000 కంటే ఎక్కువ రెంట్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా 10% TDS చేసి అందుకు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా శాలరీస్ కూడా, సపోజ్ శాలరీ మనం సంవత్సరానికి 3 లక్షలు ఇస్తున్నాం అనుకోండి. ఆ 3 లక్షలు ఇస్తుంటే ఆ 3 లక్షల పైన ట్యాక్స్ ఎంత అవుతుందో చూసి దాన్ని 12 నెలలు డివైడ్ చేసి ప్రతి నెల డిడక్షన్ చేస్తూ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని TDS అంటారు. ఎవరైతే TDS చేసి పేమెంట్ చేస్తాడో, తగ్గించి పేమెంట్ చేస్తాడో, దాన్ని తగ్గించిన దాన్ని TDS చేయడం అంటారు. మరి ఈ TDSని మరి రిటర్న్స్ తీసుకోవచ్చా మనం? వ్యక్తి ఎప్పుడైతే ఎవరి పేరు మీద ఎవరి గురించి అయితే TDS చేసి పేమెంట్ చేశారో ఆ వ్యక్తి రిటర్న్ ఫైల్ చేసి ఆ రీఫండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ఆయన కట్టేసిన ట్యాక్స్ లోపల అడ్జస్ట్మెంట్ అయిపోతూ డిమాండ్ వస్తే డిమాండ్గా కట్టాల్సి ఉంటుంది. లేకపోతే అది సరిపోయింది అనుకుంటే ఎక్కువైతే రీఫండ్ వస్తుంది. రీఫండ్ విషయాలు ఎలాంటి సమస్య లేదు, రీఫండ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చింది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, AIS అనేది. దాంట్లో ఏంటంటే ప్రతి వ్యక్తికి సంబంధించిన సమాచారం అంతా, మనం ప్రాపర్టీ కొన్నా అమ్మినా కానీ, షేర్స్ కొన్నా అమ్మినా కానీ, లేకపోతే బ్యాంక్లో డిపాజిట్ చేసినాయి కానీ, లేకపోతే బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఇచ్చినాయి కానీ, ఇవి 36 డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం AISలో ఉంటుంది. అదేంటంటే ప్రతి వ్యక్తికి, ప్రతి పాన్ కార్డ్ హోల్డర్కి AIS ఇన్ఫర్మేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న AIS ఇన్ఫర్మేషన్కు ఏమాత్రం గ్యాప్ ఉన్నా, లేకపోతే దీనికి డిఫరెన్స్ ఉన్నా కానీ మన డిపార్ట్మెంట్ అడుగుతుంది ఎందుకు తేడా ఉంది, దానివల్ల ఏ కారణం వల్ల తేడా ఉంది, దానికి ఎక్స్ప్లెయిన్ సమాచారం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు మనం దానికి సమాధానం ఇస్తే సాటిస్ఫై అయితే యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చి మళ్ళీ స్క్రూటినీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. AIS అనేది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. అంటే మొత్తం మనకు సంబంధించిన వ్యవహారాలన్నీ, నగదు వ్యవహారాలు, బ్యాంక్ వ్యవహారాలు, కొనుగోలు వ్యవహారాలు, GST గురించి మిగతా అన్ని విషయాల సమాచారం అంతా AISలో ఉంటుంది. 26 ASలోనే ఓన్లీ ట్యాక్సుల పేమెంట్లకు సంబంధించిన వ్యవహారం మాత్రమే దాంట్లో ఉంటుంది. నమస్తే సార్. నమస్తే.